నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఈ సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నారో, ఎవరు ఈ లోకానికి నిత్య చైతన్య స్ఫూర్తిగా ఉన్నారో, ఎవరు ఈ ప్రపంచానికి జీవాల్ని అందిస్తున్నారో, ఎవరు ఈ సృష్టిలోని జీవజాలంలో జీవమై జవమై ఉన్నారో అతనే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, లోకేశ్వరుడు, విశ్వేశ్వరుడు. ఈశ్వర చైతన్యం సర్వదా నిండి ఉన్న ఈ సకల చరాచర జగత్తులో శివాంశ లేనిదంటూ ఏదీ లేదు. అలాంటి విశ్వాత్ముడు, విశ్వాకారుడు, విశ్వాధారుడైన శివునికి ఎన్నో నామధేయాలు. ఆ నామాలన్నింటిలోకి విశేషమైన నామం ఈశ్వరుడు. అగస్తేశ్వరునిగా ప్రొద్దుటూరులో నెలకొని ఎన్నో శతాబ్దాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఉత్తర భారతం నుంచి దక్షిణాపథానికి విచ్చేసిన అగస్త్యుడు దక్షిణాదిలో ఎన్నో శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. ఆ పరంపరలోనే అగస్త్య ప్రతిష్ఠిత శివలింగం నేటి ప్రొద్దుటూరులో నెలకొని ఉంది. 8వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1498వ సంవత్సరంలో విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయల సైనికాధికారి నరసనాయకుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఎంతగానో అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాపార కేంద్రం. స్వర్ణ వ్యాపారానికి ఇది పెట్టింది పేరు. బంగారు వ్యాపార కూడలి అయిన ప్రొద్దుటూరులో భక్త సులభుడు, భక్తుల పాలిట బంగారు కొండ అయిన కైలాసాధీశుడు అగస్త్యేశ్వర స్వామిగా భాసిల్లుతున్నాడు. సువిశాలమైన సుందర శోభితమైన ఆలయ ప్రాంగణం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. 120 అడుగులు 140 అడుగుల వెడల్పుతో ఉన్న ఎత్తైన 4 రాజగోపురాల పరివేష్టితంగా ఈ ఆలయం ఉంటుంది. ప్రొద్దుటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం విశిష్ట శివ సన్నిధానంగా అలరారుతోంది. ఆలయ ప్రాంగణం ముంగిట 5 అంతస్తులతో పంచకలశయుక్తమైన స్థూపాకార రాజగోపురం ఉంటుంది. ఈ గోపురంపై పలు దేవతామూర్తులు, దేవగణాలు, కైలాస గణాలకు సంబంధించిన శిల్పాలు, శివలీలా విశేషానికి సంబంధించిన ఆకృతులు గోచరమవుతాయి. ఈ రాజగోపుర ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఈ గోపురం ప్రక్కన వర్ణరంజితమైన నాట్య గణపతి విగ్రహం ఉంటుంది. ఆలయానికి అభిముఖంగా సమున్నత ధ్వజస్తంభం, నందీశ్వర మంటపంలో భారీ నందీశ్వరుని వర్ణశోభిత ప్రతిమ తేజరిల్లుతాయి. ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర ఆలయం 4 రాజగోపురాలతో సమున్నత శిల్పకళా నైపుణ్య ప్రాభవాలతో ఉంటుంది. ఆలయ వాస్తు పరిపూర్ణంగా ప్రకటితమయ్యే ఈ ఆలయ ప్రాంగణం అపర కైలాసంగా ప్రకటితమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోని ఆలయాలు, ఉపాలయాలు, ప్రాకారాలు అద్భుత శిల్పకళా నేపథ్యంగా ఆకట్టుకుంటాయి. ఎటు చూసినా, ఏ వైపు పరిశీలించినా చూడ ముచ్చటైన కళాకృతులు భక్తుల్ని అలరింపచేస్తాయి. ఆధ్యాత్మిక భావ స్రవంతి అణువణువునా ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. ప్రధాన ఆలయ ముఖ మంటపంపై శివపార్వతులు, వారిని భక్తి శ్రద్ధలతో సేవించే గౌరీ శంకర పుత్రులైన గణేశ, కుమారస్వాముల మూర్తులు ఉంటాయి. ఆలయ ముఖ మంటపం ఒక అద్భుత శిల్పకళా విన్యాసానికి మచ్చతునకగా భాసిల్లుతుంది. ఈ ఆలయ ముఖ మంటపంలో వరుసగా 4 స్తంభాలుగా 2 వరుసలలో 8 స్తంభాల్ని నిర్మించారు.
రెండు ముఖములు, ఒకే శిరస్సు కల సింహాకృతులు విలక్షణంగా ఉంటాయి. మంటపం పై కప్పులోనూ పద్మపుష్పం, రెండు పాదాలపై నిలబడిన సింహాకృతులు గోచరమవుతాయి. మొత్తం మీద ఆలయ ముఖ మంటపం ఒక విలక్షణ శిల్పకళా తోరణమై భాసిల్లుతుంది. ప్రధాన ఆలయ గోపురాలు ద్రవిడ శైలిలో నిర్మితమయ్యాయి. చోళుల కాలం నాటి శిల్పకళా వైభవానికి చిహ్నంగా ఈ ఆలయ విమానాలు వర్ధిల్లుతున్నాయి.